మేడం హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? చూస్తాం మేడం. ఎవరమ్మా మీ ఫేవరెట్? నిఖిల్ ఎందుకు మేడం నిఖిల్? నిఖిల్ బాగా ఆడతారు, అన్ని దాంట్లో బాగా పార్టిసిపేట్ చేస్తాం. ఓకే అమ్మా, ఇప్పుడు నిఖిల్ మీరు 95 డేస్ నుంచి చూస్తున్నారు. అతనిలో గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? గుడ్ క్వాలిటీస్ అంటే తన బిహేవియర్ బాగుంటుంది, అంటే తన ఆట తీరు కూడా చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకా బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు నిఖిల్ లో? కొన్ని వాట్సాప్ ఫ్లిప్ అవుతుంటారా? ఫ్లిప్ అవుతూ ఉంటారు కొంచెం. ఓకే మేడం, గౌతమ్ గురించి ఏం చెప్తారు మీరు? గౌతమ్ కూడా కొంచెం ఫ్లిప్ అవుతారు. ఆ. తను ఇండిపెండెంట్ గా సోలోగా ఆడతారు, కాకపోతే గౌతమ్. గెలుస్తాడా మరి? విన్నర్ అవుతాడా? చెప్పలేమండి, అవుతే అవ్వచ్చు. ఓకే, మన నబీల్ ఆఫ్రిద్ గేమ్ ఎలా అనిపిస్తున్నారు? నబిల్ గేమ్ తగ్గిందన్నారు నిజమేనా? ఫస్ట్ ఇప్పటికి లేదండి, ఆడుతున్నారు, బాగానే ఆడుతున్నారు. అవునా, మరి ఇప్పుడు ఎవరిద్దరి మధ్య టాప్ 1 ఉండొచ్చు, టాప్ 1 టాప్ 2? నేనైతే నిఖిల్ ఇంకా అవినాష్ అనుకుంటున్నాను. అవినాష్ గేమ్ మీకు నచ్చిందండి? అవినాష్ అంటే ఆడతారు, కానీ అంత నిఖిల్ అంత కాదు. కమెడియన్స్ కి కప్ రాదని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. టేస్టీ తేజ, రోహిణి మీరు ఏమంటారు? కమెడియన్స్ గెలవరంటారా? చెప్పలేమండి, అది ట్విస్ట్ అండి. ఓకే అమ్మా, ఇప్పుడున్న వాళ్ళలో అండ్ బెస్ట్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు టాప్ 5 లో? అండ్ వరస్ట్ ప్లేయర్ అంటే ఎవరని చెప్తారు? వరస్ట్ ప్లేయర్ ఏం లేరు, కాకపోతే బెస్ట్ ప్లేయర్ అయితే నిఖిల్ అని చెప్తాను నేను. ఎలిమినేషన్ గురించి ఏం చెప్తారు? చాలా టెన్షన్ పోయిందని చెప్పి చాలా మంది ఫీల్ అవుతారు. మీరే ఉంది. లేదండి, ప్రేరణ ఒక అమ్మాయి కదా, తనకి ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు? ఒక అమ్మాయిగా ప్రేరణ చాలా బాగా ఆడుతుందండి. ఒక ఉమెన్ గా తను బాగా ఆడుతుంది. మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఉంటుంది. ఉండొచ్చా? ఉంటుంది. ఓకే అమ్మా.